alcohol consumption are injurious to health. It causes cancer. హైదరాబాద్ మన తెలుగు రాష్ట్రాలలో ఒక గొప్ప మహానగరం. ఇక్కడ అనేక మంది ఉద్యోగులు, అనేక మంది నిరుద్యోగులు, చదువుకున్నటువంటి వాళ్ళు, చదువు రానటువంటి వాళ్ళు అందరికీ కూడా కన్నతల్లిలా ఆదరిస్తూ అందరికీ ఒక ఆశ్రయాన్ని కల్పించి అన్నం పెడుతున్నటువంటి ఒక మహా సిటీ ఈ హైదరాబాద్. ఇలాంటి మహానగరంలో నా చదువును పూర్తి చేసుకుని, డిప్లొమా పూర్తి చేసుకుని, బిహెచ్ఎల్ అనేటువంటి కంపెనీలో చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఉన్న నాకు మా ఇంటి దగ్గర నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది. మా నాన్నగారికి బాగోలేదని, అర్జెంటుగా సర్జరీ చేయాలని ఆ ఫోన్ కాల్ రావడంతో ఈ మహానగరాన్ని విడిచిపెట్టి పల్లెటూరు అయినటువంటి మా కలిదిండి, కైకలూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న సానా రుద్రవరానికి బయలుదేరి వెళుతున్నా. పచ్చని పొలాలు, చేపల చెరువులు, రొయ్యల చెరువులు, కాలువలు, సెలసెల పారేటువంటి చిన్న చిన్న సెలయేరులు, ఆకాశాన్ని అంటేటటువంటి కొబ్బరి చెట్లు, తాడి చెట్లు, ఎటు చూసిన చిన్న చిన్న గుడిసెలు, పాతకాలపు పెంకుటిళ్ళు, ఎన్నో అందాలతో అలరించేటటువంటి పశువులు, పక్షులు. ఈ చక్కని పల్లెటూరు మా ఊరు, ఎంతో చక్కని పల్లెటూరు. చిన్నప్పటి నుంచి ఈ పల్లెటూరులోనే ఆడుతూ పాడుతూ ఎంతో ఆనందంగా గడిపేవాడిని. ప్రేమ లేఖ రాసెను నా మనసే ఎప్పుడొస్తావని, కనులు తెరిచి కలలే కంటున్నా నిన్ను చూడాలని. గుండె చాటు గుసగుస నిన్నే చేరుతుందని, అందమైన ఊహాలోకం అందుతుందని, వెన్నెలమ్మ చిరునవ్వుల్లా నిన్ను రమ్మని ఎదురు చూసి పలికెను హృదయం. ప్రేమకు స్వాగతం, ప్రేమకు స్వాగతం, ప్రేమకు స్వాగతం. ప్రేమ లేఖ రాసెను నా మనసే ఎప్పుడొస్తావని, కనులు తెరిచి కలలే కంటున్నా నిన్ను చూడాలని.
చూడాలని ఊహల దారుల ఆశలు వెదకెను ఆమెను చేరాలని ఎదసడి నాతోనే చెప్పకపోదా ప్రియ సఖి పేరేమిటో కదిలే కాలాలు తెలుపకపోవా చిరునామా ఏమిటో చెలి కోసం పిలిచే ప్రాణం పలికే ప్రేమకు స్వాగతం ప్రేమకు స్వాగతం ప్రేమకు స్వాగతం ప్రేమ లేఖ రాసెను నా మనసే ఎప్పుడొస్తావని కనులు తెరిచి కలలే కంటున్నా నిన్ను చూడాలని కవితలు చాలని సరిగమలెరుగని ప్రేమే నా పాటని రెక్కలు తొడిగిన చిగురాశలతో కబురే పంపాలని కదిలే మేఘాన్ని పిలిచి చెప్పనా మదిలో భావాలని ఎగసే కెరటాన్ని అడిగి చూడనా ప్రేమకు లోతెంతని చిరుగాలుల్లో ప్రియ రాగం పలికే ప్రేమకు స్వాగతం ప్రేమకు స్వాగతం ప్రేమకు స్వాగతం ప్రేమ లేఖ రాసెను నా మనసే ఎప్పుడొస్తావని కనులు తెరిచి కలలే కంటున్నా నిన్ను చూడాలని గుండె చాటు గుసగుస నిన్నే చేరుతుందని అందమైన ఊహాలోకం అందుతుందని వెన్నెలమ్మ చిరునవ్వుల్లా నిన్ను రమ్మని ఎదురు చూసి పలికెను హృదయం ప్రేమకు స్వాగతం ప్రేమకు స్వాగతం ప్రేమకు స్వాగతం ప్రేమకు స్వాగతం ప్రేమకు స్వాగతం నూట 150 నేను ఆటో కొన్నాను దిగినందుకు అడుగుతున్నాను నేను అనేది అదే 150 అరే హైదరాబాద్ నుంచి కైకలూరు వస్తానికి 150 రా అలాంటి కైకలూరు నుంచి కలిదిండికి 150 నాది కలిదిండే ఇదిగో 50 ఇంచు అబ్బా వేషాలే నాన్న 2 అక్షరాల కమ్మని పదం ఈ 2 అక్షరాల కమ్మని పదమే కుటుంబం అనే 3 అక్షరాల బంధానికి కొండంత బలం నాన్న ఎప్పుడు తన పిల్లల కోసం తన కుటుంబం కోసం ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా ఎదురుండి ఒక సైనికుల్లా నిలబడేవాడే నాన్న అలాంటి నాన్నే నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ఆ నాన్న బాధ్యతలను కుటుంబం మీద మోయకుండా తన మీద మోసుకునేవాడే నిజమైన కొడుకు ఇప్పుడు దేవుడు నా ముందు 2 దారులు ఉంచాడు ఒకటి నా స్వార్థం కోసం సిటీకి వెళ్ళి జాబ్ చేసుకుని డబ్బులు సంపాదించడం 2 కన్నవాళ్ళని తోబుట్టువుల్ని కంటికి రెప్పలా చూసుకుంటూ నా ఊర్లోనే నేను ఉండటం కానీ నేను 2వ దారినే ఎంచుకున్నా ఎందుకంటే మనం బాధలో ఉన్నప్పుడు భుజం తట్టేవాళ్ళు సంతోషపడేటప్పుడు మనల్ని చూసి ఆనందపడేవాళ్ళు నలుగురు లేనప్పుడు ఎంత సంపాదించినా ఎంత పోగొట్టుకున్నా పెద్ద తేడా ఏమీ ఉండదు అందుకే హైదరాబాద్ వెళ్ళడం మానేసి మా పల్లెటూరులోనే ఉండి నా వాళ్లతో సంతోషంగా గడపాలి అని డిసైడ్ అయ్యాను వీడి పేరు హనుమంతు మా ఊర్లో నాకున్న ఒకే ఒక మంచి స్నేహితుడు నా నిజమైనటువంటి ఫ్రెండ్ నా మిత్రుడు ఏంట్రా బాబాగా ఇప్పుడు ఎలా ఉంది అయితే? పర్లేదురా కాకపోతే పని చేయకూడదు అంతే సరే అయితే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇక్కడే ఉండి ఏదో వర్క్ చేసుకుంటారు. అదేంట్రా ఎంత చదువుకుని జాబ్ వదిలేసి ఎక్కడ ఉంటానంటావు?
నీకు తెలియదు హనుమంతు, చిన్నప్పటి నుంచి అమ్మా నాన్న మా కోసం ఎంతో కష్టపడ్డారా. ఈ టైంలో వాళ్ళని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు. వెళ్ళలేనురా. నా ఊళ్ళో నేనుంటూ, నా వాళ్ళతో నేనుంటూ కష్టపడి పని చేసుకుంటే చాలదా? ఇంకంతకన్నా ఏముండాలిరా చెప్పు. కష్టపడి నిజాయితీగా ఏ పని చేసుకున్నా నాకు సంతోషంగానే ఉంటుందిరా. అన్నా, పెయింటింగ్ వర్క్కి నేను వస్తానన్నా, కొంచెం మీ సార్కి చెప్పండి. ఎందుకు తమ్ముడు ఈ ఫీల్డ్లోకి చూస్తే బాగా చదువుకున్న కుర్రాళ్ళే ఉన్నాం. అరే తమ్ముడు, నాకు తెలుసురా, రుద్రారమే బాగా చదువుకునేవాడురా. హైదరాబాద్లో జాబ్ చేస్తున్నావు. ఏమైంది తమ్ముడు? అది కాదన్నా, ఇంట్లో ఫ్యామిలీ గురించి ఇక్కడే ఉందాం అనుకుంటున్నా. అందుకే ఏదో వర్క్ చేసుకుందామని మీ దగ్గరికి వచ్చా. ఏదన్నా ఉంటే చెప్పన్నా. షబాస్ తమ్ముడు, ఫ్యామిలీ కోసం ఇక్కడ ఉండి కష్టపడాలని కోరుకుంటున్నాం. ఫ్యూచర్లో చాలా గొప్పడు అవుతావు. నేను సార్కి చెప్పాను, రేపు నువ్వు వర్క్లోకి వచ్చేసి. రేణు, నువ్వే నా లోకం, నువ్వే నా ప్రాణం, నువ్వే నా సర్వం. నీవు లేని ఈ లోకం నాకు శూన్యం. నేనంటే నీకు ఎందుకు ఇష్టం అని నువ్వు అడిగితే నేను చెప్పలేను, కానీ ఎంత ఇష్టం అని అడిగితే చెప్పగలను. నీ సంతోషం కోసం నీ మీద నాకున్న ప్రేమని చంపుకునేంత ఇష్టం రేణు నువ్వంటే. నేను మన కాలేజీ నుంచి బయటకు వచ్చి వేరే కాలేజీలో చదవడానికి అందరికీ తెలిసిన కారణం ఒకటి, నాకు మాత్రమే తెలిసిన కారణం ఇంకొకటి. నేనంటే ఇష్టం లేని నీకు పదే పదే నీ కళ్ళ ముందు కనిపించి నిన్ను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక మన కాలేజీ నుంచి బయటకు వచ్చేసాను. అంతేగాని అక్కడ చదవలేక కాదు, చదువు రాక కాదు. ఒకటి మాత్రం చెప్పగలను రేణు, నా జీవితంలో మొదటి అద్భుతం నిన్ను చూసినటువంటి క్షణం. నా జీవితంలో మొదటి సంతోషం నువ్వు నాతో మాట్లాడిన రోజు. నా జీవితంలో మొదటిసారిగా భయపడింది నువ్వు నన్ను తిట్టినప్పుడు. నా జీవితంలో నాకంటూ ఇంకా గోల్ ఉంది అంటే ఎప్పటికైనా నువ్వు నాకు కనిపిస్తావని, ప్రేమగా ఒక్కసారైనా రమేష్ అని పిలుస్తావని. నువ్వు ఎక్కడున్నా ఎలా ఉన్నా నేను మాత్రం నిన్ను మర్చిపోలేను. అందుకే నీకు ఇష్టం లేకపోయినా చెబుతున్నా, ఐ లవ్ యూ. ఎవరైనా ఎప్పుడైనా సరిగా గమనించారా, చలిచల అసలెప్పుడు వదిలిందో, అణువణువు మురిసేలా చిగురాసలు మెరిసేలా తొలిసెగుణం ఎప్పుడు ఎదురైందో. చూస్తూనే ఎక్కడి నుంచో చైత్రం కదిలొస్తుంది, పొగ మంచును కోపం అంటూ తరిమేస్తుంది. నేలంతా రంగులు తొడిగి సరికొత్తగా దోస్తుంది, తన రూపం తానే చూసి పులకిస్తుంది. ఋతువెప్పుడు మారిందో, బతుకెప్పుడు విరిసిందో, మనసెప్పుడు వలపుల మనమైందో. ఎవరైనా ఎప్పుడైనా సరిగా గమనించారా, చలిచల అసలెప్పుడు వదిలిందో, అణువణువు మురిసేలా చిగురాశలు మెరిసేలా తొలిసగుణం ఎప్పుడు ఎదురైందో. అనుభవించు రాజా, అనుభవించు రాజా, పుట్టింది పెరిగింది, పుట్టింది పెరిగింది ఎందుకు? అందుకే
అనుభవించు రాజా అనుభవించు రాజా తింది పెరిగింది పుట్టింది పెరిగింది ఎందుకు అందుకే అనుభవించు రాజా అనుభవించు రాజా. ఇక్కడున్నావా? నీకోసం ఊరంతా ఎదుక్కుంటూ వచ్చా. ఏం చేస్తున్నా మీ వానర గారింట్లో? నీ పని బాగుందమాయా? అల్లుడు ఎప్పుడు వచ్చావు? ఇదేనా రావడం? అసలు ఊళ్ళోకి ఎప్పుడు వచ్చావు? రా 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 లోపలికి రా. ఏం మాయా ఇది? ఇక నువ్వు మారవా? నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావా అని మా అత్త పొద్దున్నుంచి ఎత్తుక్కుంటా తిరుగుతుంది. నీ మాయ రాలేదయ్యా అంటే నిన్ను ఎత్తుక్కుంటా ఇదిగో ఇక్కడ మీ వానర గారి ఇంటికి వచ్చా. ఇక్కడ నువ్వు చేసే పని ఇది. నువ్వు మారవా? ఏంట్రా అంటావేంటి? మా మాట ఊరు వెళ్ళాడు, ఇల్లు చూసుకున్నాడు, చూసుకున్నాను. ఇంకేంటి? నువ్వేమో ఇక్కడ కూర్చున్నావు. నీకోసం ఇంటికాడ వాళ్ళు అంతా అటు ఇటు తిరుగుతా నేను ఎదుగుతున్నారు. నువ్వేమో ఇక్కడ కూర్చున్నావు. వాళ్ళ బాధ కూడా అర్థం చేసుకోవాలి కదా మామయ్య. అందుకే ఇంటికాడ తాగితేనా మీ అత్త ఊరుకాదు, రోడ్డు మీద తాగితేనా జనాలు ఊరుకారు. ఎక్కడ తాగినాను? అందుకే మా వాడగారు ఊరేడు, నేను ఎక్కడ తాగుతున్నాను. అల్లుడు కరెక్ట్ టైంకి వచ్చావు కానీ ఏమైనా పెగ్గేసుకుంటావేంటి? దా పర్వాలేదు తీసుకో. నాకు అలవాట్లేదు మాయ. అలవాట్లేదు అంటే సిటీలో ఉంటారంట కదా, అన్నీ అలవాట్లు ఉంటాయంట. దా కొంచెం వేసుకో, పర్వాలేదు. నిజంగా అలవాట్లేదా? లేదు మామయ్య. సరేలే, మా అక్కను మా బావ నీకు అట్లా అలవాటు చేశారు. చాలా గ్రేట్. నువ్వు జాగ్రత్తగా ఉండు. పెళ్ళెప్పుడు? పిల్ల దొరకాలి కదా మాయా. నీ పిల్ల దొరకపోరా ఈ దూరంగానే. అంటే ఎలా లవ్ చేసావంటే పెళ్ళొద్దు అంటున్నావు, మామిడి పడుతున్నావు. ఎవరుంటే చెప్పు, మా అక్క బావతో మాట్లాడి నేను చెప్తాను నీ పెళ్ళి. అబ్బా సర్లే మామయ్య, నేను వెళ్తాను. అల్లుడు కూర్చో. ఏంటి మొహమాట పడుతున్నావు? నాకు చెప్పబడతా మావయ్యకి ఏదో జరిగింది నీకు. అవును మాయా, ఇష్టపడ్డా. కానీ ఆ అమ్మాయి ఇష్టపడ్డా. మనం ఇష్టపడితే సరిపోదుగా. అందుకే పెళ్ళి వద్దనుకుంటున్నాను మాయా. అదేంటి అల్లుడు, అసలు నీకేం తక్కువ? అసలు బెదరికి ఏమైంది నాకు చెప్పు, నాకు మాట్లాడమంటావా? ఇది నేను, ఇది ఆ అమ్మాయి. చిన్నప్పటి నుంచి ఆ అమ్మాయి చుట్టూ తిరుగుతానే ఉన్నా. ఒకసారి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి నువ్వు అంటే ఇష్టం అని చెప్పా. దెబ్బగా ఆ అమ్మాయి సీరియస్ అయిపోయింది. అదేంటి అల్లుడు, ఈ గ్లాస్ తిప్పావు, మరి ఈ గ్లాసు అదేంటి అల్లుడు అటు పడేసావు? అదే కదా మావా మన పరిస్థితి. నిలబడలే, తిరగబడలే. ఎక్కడో ఏదో చిన్న డిస్టర్బెన్స్ మావా. అదేంటి అల్లుడు, ఇది ఎక్కడో విన్నట్టుంది. నువ్వు నచ్చే సినిమాలు స్టోరీ లాగా ఉంది ఇది. లేదు మావా, నా జీవితమే. నా జీవితాన్నే ఆడెప్పుడు సినిమా తీసాడు. సర్లే నేను వెళ్ళొస్తా. అల్లుడు అల్లుడు ఏదైనా చాలా బాధలో ఉన్నాడయ్యా. ఏం బాధ కానీ అల్లుడు బాధకి నేను గట్టిగా మందు తాగేయాలయ్యా. తాగేసి బాధే గట్టిగా తాగేసేయాలి. అల్లుడు నువ్వు బాధపడబాక, నేను వస్తా. నువ్వా. అబ్బో వీళ్ళు ఎప్పుడు వచ్చారు? మా బావ ఎప్పుడు వచ్చాడు? బా ఎప్పుడు వచ్చావు? నిన్న వచ్చారా? బాగున్నావా? ఆగు, వీడి మీద కొంచెం వెళ్ళతేద్దాం. హలో, అక్కడ స్విచ్ చేసావా? అక్కడ మెయిన్ వేసావా? అక్కడ కలిపి. ఓకే దాదా. ఒరే రమేష్, ఊళ్ళో ఫస్ట్ ఫోన్ కొని రాడని చెప్పేసి ఆడు బల్ల చూడలేకపోతున్నావు అసలు. అవునా? సరే పద, ఒక చూపు చూద్దాం.
హాయ్ బావా ఎప్పుడు వచ్చావు ఊళ్ళోకి? నిన్నే వచ్చాను బామ్మర్ది. ఏంటి సంగతిలో కురవడం మంచి ఇదిగా ఉన్నావు? ఊళ్ళో ఫస్ట్ ఫోన్ కొన్నది ఈడే. అసలు 10 మందిలో వచ్చిన ఫోన్లు వచ్చినట్టే ఉంటాయి. అవునా, నువ్వు చాలా గ్రేట్ బామ్మర్ది. థ్యాంక్స్ బా. హలో ఫోన్ వచ్చింది బావా, ఒక నిమిషం. చూసేవారా బిల్లప్ప, అసలు ఫోన్ రింగ్ అయిందా? నిజమేరా, అసలు ఫోన్ రింగ్ అవ్వలేదు, పోలీసు నిలిపిడి. ఇవాళ ఏమైనా సరే అటు విషయం ఏంటో తేల్చేయాలరా. చూడు ఒకసారి. ఆడికి నేను ఇస్తాను చూడరా ఫినిషింగ్ టచ్. అరే బాబర్ది, ఫోన్ అయిపోయిందా? ఇక్కడ బా వస్తున్నా. ఇంతకీ ఏం ఫోన్ బామర్ది? చైనా ఫోన్ బావా, సౌండ్ గట్టిగా వస్తుంది. జాగ్రత్త, చైనా ఫోన్లు పేలిపోతున్నాయంట. ఊరికినే పతాక ఫోన్ చెవికడ పెట్టుకున్నావు అనుకో, తలకాయ కొబ్బరికాయలా పేలిపోద్దంట. జాగ్రత్త రే. అవునా బా, బాగా ఫోన్. బాగానే ఉంది బామర్ది, పేలిపోతున్నాయని మన ఇండియా వాడు బ్యాన్ చేశాడు. పతాక చెవికడ పెట్టుకున్నావు అనుకో, తలకాయ పేలిపోద్ది. బా ఇండియా పని ఉంది, మళ్ళీ వస్తా. సరేరా, జాగ్రత్త మరి, ఉంటా. అయ్యి బాబు పేలిపోతుందంట, అర్జెంట్ ఫోన్ మార్చాలి. బాధ ఇచ్చారా ఏదో బిల్డప్ చూడలేకపోతున్నాం. జన్మలో ఫోన్ ఆడలేదు. మన రాజమండ్రి పెట్టాగా హాస్పిటల్ తీసుకెళ్లారండి. తీసుకెళ్ళామండి. ఎలా ఉంది ఇప్పటికి? పర్లేదండి. ఎరా ఆడికి ఎంత బలుపురా, నాకు పనికిరమ్మంటే వేరే వాడికి వేస్తున్నాడు వాడు. అందుకనే అయ్యారు మీరు గట్టిగా డోస్ ఇచ్చారు. ఈసారి ఎవడొస్తారో రాని వాడి తరపున చూసుకుందాం. ఎవడాడు నడుచుకుంటూ వస్తున్నాడా? ఎవడాడు? అబ్బో ఆ రాజుగారు మేనల్లండి, కొట్టాం కదండి. మంచిగా వస్తున్నట్టున్నాడు. చదువుకుంటున్నాడండి హైదరాబాద్లోనా. చదువుకున్నాడు అన్నారు కదరా, ఇటు ఎందుకు వస్తున్నాడు? మన గురించి సరిగ్గా తెలియదు అనుకుంటా. సరే రాని చూద్దాం. యాదన్ అంటే నువ్వేనా? అవునరా, నేనేరా. నీ దగ్గర పనిచేసే ఒక పనివాడిని కొట్టడానికి నీకు మనసెలా వచ్చింది? వాడు నాకు పనికి రావాల్సినోడు వేరే వాళ్ళకి పనికి వెళ్ళాడు రా వాడు. అందుకే వాడు ఇంటికి వెళ్ళి కొట్టా. ఎప్పటికైనా వాళ్ళు మా కాళ్ళ కింద పడి ఉండాల్సిన వాళ్ళు రా. అయినా నువ్వెవడోరా అడగడానికి? అయ్యగారు మీ గురించి ఆ కుర్రోడికి తెలియదు అనుకుంటా. ఎక్కడో హైదరాబాద్లో చదువుకుంటున్నాడుగా. తమ్ముడు నెలకొండ వెళ్ళిపో. ఏయ్, నీ వెనకటి రోజులు కాదు యాదన్న. ఇంకొకసారి నువ్వు మా వాళ్ళ వైపు కన్నెత్తి చూసినా, ఇలా చేయి చేసుకున్నా మాట మర్యాద దక్కదు.
దమ్ముంటే కర్ర దాటి వెళ్ళరా, ఈ మీసం కొరికించుకుంటా. రైతువని గౌరవిస్తున్నా. ఇదే విధంగా ఇంకొకసారి నువ్వు మా వాళ్ళ జోలికి వచ్చావో తలకాయ పుచ్చకాయ పగిలినట్టు పగిలిపోతుంది. ఇదే ఫైనల్ వార్నింగ్. కాల్ వస్తుంది. హలో చెప్పరా. హలో మీరా, రేణుకి పెళ్ళైపోయిందిరా. మన వాళ్ళందరం వెళ్ళాం. ఒకవేళ నీకు తెలుసో లేదని చెప్తున్నా, ఏం బాధపడమ్మక్కరా. ఓకే, మరి జాగ్రత్త. Thank you.
అనిపిస్తావా ప్రేమ ప్రేమంటే ఒక శాపం అనుకోనా ఓ ప్రేమ అవునో కాదో అడిగేవి లేదా మౌనమా పగ సాధించే పంతమ్మాని చెలిమే పంచుమా ప్రేమించడమే పాపం అనిపిస్తావా ప్రేమ ప్రేమంటే ఒక శాపం అనుకోనా ఓ ప్రేమ నిలువెల్లా గాయాలే కలిగిస్తూ ఉన్నా శిలలాంటి నన్ను మలిచి ఉలివే అనుకున్నా నువ్వు కోరే రూపంలో కనిపిస్తూ ఉన్నా వెలివేసి వెళుతుంటే విలవిల మంటల్లో నాకు మనసుందంటూ చూప్యావే నేస్తమా ఆ మనసును ఒంటరిగా చేస్తే న్యాయమా నీపై నీకే నమ్మకముంటే మౌనం మానుమా నా హృదయం నీ కోవెలయింది కొలువై ఉండుమా ప్రేమించడమే పాపం అనిపిస్తావా ప్రేమ ప్రేమంటే ఒక శాపం అనుకోనా ఓ ప్రేమ ఏంట్రా ఎవరా ఫోను? ఏమైందిరా? నాకే ఎందుకు ఇలా జరుగుతుందిరా అదృష్టం గేటు తీసే లోపలే దురదృష్టం తలుపులు తీసుకుని లోపలికి వచ్చేస్తుందిరా ఎవర్రా ఈ అమ్మాయి? పేరు రేణుకారా నేను చదువుకున్న కాలేజీలో మా క్లాస్మేట్ ఎంతో ఇష్టపడ్డారా చివరికి వేరే వాళ్ళని పెళ్లి చేసుకుని వేరే దేశాలకి వెళ్ళిపోయిందిరా అసలు నిన్నెలా వదులుకుందిరా ఈ అమ్మాయి? బాగా పాడగలవు, బాగా చదవగలవు, అన్నిటికంటే మంచి మనసు ఉంది. అసలు నిన్నెలా వదులుకుందిరా ఈ అమ్మాయి? అయినా నాకే ఎందుకలా జరుగుతుందిరా చిన్నప్పటి నుంచి మంచి సింగర్ అవ్వాలనుకున్నా కుదరలేదు మంచి గవర్నమెంట్ జాబ్ కొట్టాలనుకున్నా కుదరలేదు ప్రేమించిన అమ్మాయి వేరే వాళ్ళని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది ఎందుకురా నాకే ఎందుకు ఇలా జరుగుతుందిరా La la